దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము 22 కీర్తనలోకి వస్తున్నాము. ఈ కీర్తన పవిత్ర భూమి లాంటిది. ఇది శిలువ కీర్తన. ఈ కీర్తన ఆదికాండం 22 అధ్యాయంతో, యెషయా గ్రంథం 53 అధ్యాయంతో సరిపోలుతుంది. యేసు శిలువ శ్రమలు ఈ కీర్తనలో వర్ణించబడ్డాయి. సువార్తల్లో యేసు శిలువ వేత ఒక చరిత్రగా వర్ణించబడింది గాని ఇక్కడ శిలువ వేయబడిన యేసు యొక్క మానసిక స్థితి చిత్రించబడింది. శిలువ మీద యేసు ప్రభువు ఈ కీర్తన అంతా పాడాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ వేత సమయంలో ఆయన పడిన మనోవేదన ఈ కీర్తనలో వర్ణించబడింది. లోక పాపాల నిమిత్తం ఆయన శిలువ మీద చనిపోతున్నాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు. ఆయన పరలోకానికి ఇహలోకానికి నిచ్చెన అయ్యాడు. 2 కొరింథీ 5 అధ్యాయం 21 వచనం. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. 1 పేతురు 2 అధ్యాయం 24 వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందారు. ఇప్పుడు 22 కీర్తన 1 వచనం నుండి. యేసు శిలువపై నుండి ఆక్రందన చేస్తున్నాడు. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడావు. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. యేసు ప్రభువు శిలువ మీద ఒంటరితనాన్ని అనుభవించాడు. తన దేవుడు, తన తండ్రి తనను చేయి విడిచాడు. మానవుడుగా యేసు పొందిన బాధ ఎంతో తీవ్రమైనది. ఆయన లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 9 వచనం ఈ సందర్భంలో మనము గమనించాలి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 14 వచనం. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి ఆయన రక్తమాంసాలలో పాలివాడయ్యాడు. ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందాడు గనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. యోహాను సువార్త 8 అధ్యాయం 29 వచనంలో ప్రభు అన్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేస్తాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అయితే ఇక్కడ శిలువ మీద దేవుడు తనను చేయి విడిచాడు. యేసు భయంకరమైన ఈ అనుభవం పొందాడు. 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేసే స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఇప్పుడు యేసు లోక ప్రజలందరి కొరకు పాపముగా చేయబడ్డాడు. యోహాను సువార్త 16 అధ్యాయం 32 వచనంలో ప్రభువే స్వయంగా చెప్పాడు, ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే ఘడియ వస్తున్నది, అది వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. యేసును సిపాయులు బంధించినప్పుడు, పిలాతు యేసును కొరడాలతో కొట్టించినప్పుడు, ఆయన శరీరంలోనికి శిలువ మేకులు దిగగొట్టినప్పుడు తండ్రి ఆయనతో ఉన్నాడు. గాని శిలువ మీద చివరి 3 గంటలు దేవుడాయనను విడిచాడు. యెషయా 53 అధ్యాయం 10 వచనం. ఆయనను నలగగొట్టడం యెహోవాకు ఇష్టమైంది. దేవుడు ఎట్టి ఘోరపాపినైనా విడిచిపెట్టడు. అయితే మన కొరకై పాపముగా చేయబడిన యేసును దేవుడు విడిచిపెట్టవలసి వచ్చింది. యేసు ప్రభువు తీవ్రమైన వేదన చేత ఆ కేక వేశాడు. తండ్రి ఎడబాటు సహించలేకపోయాడు. ఆయన దౌర్జన్యము నొందాడు. బాధింపబడినా ఆయన నోరు తెరవలేదు. వధకు తేబడే గొర్రెపిల్ల బొత్సు కత్తిరించే వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు
ఆయన నోరు తెరవలేదు. గాని దేవుడు తనను విడిచిపెట్టినప్పుడు ఆ బాధ భరించలేక, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావు అంటూ కేక పెట్టాడు. ఆ కేకకు రాళ్లు సహితం బ్రద్దలయ్యాయి. సృష్టికర్త శ్రమ పడుతున్నాడు. మానవునికి అది భరించరాని బాధ. 6వ వచనం, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడినవాడను, ప్రజల చేత తృణీకరించబడినవాడను. సింహమై గర్జించాడు, ఇక్కడ నేను పురుగును అంటున్నాడు. ఆయన తృణీకరించబడినవాడయ్యాడు. మనుష్యుల వలన విసర్జించబడినవాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించినవాడు, మనుష్యులు చూడనొల్లని వాడయ్యాడు. నేను పురుగును అంటున్నాడు. ఎంతో తగ్గించబడ్డాడు. ఈయనే యెషయా 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడతాయి. కెంపు వలె ఎర్రనివైనా అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివవుతాయి. ఆయన రక్తము మన పాపాలను కడిగివేయగలదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. 7, 8 వచనాలు, నన్ను చూచేవారందరూ పెదవులు విరిచి తల ఆడిస్తూ నన్ను అపహసిస్తున్నారు. యెహోవా మీద నీ భారము మోపు, ఆయన వానిని విడిపిస్తాడేమో. అతడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన అతణ్ణి తప్పిస్తాడేమో అన్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడుతుండగా అది చూస్తూ పరిసయ్యులు అపహసించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 36వ వచనం, వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉన్నారు. వారు ఆయన మీద తమ విద్వేషాన్ని వెళ్ళగక్కారు. అప్పుడు ప్రభువు లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చెప్పబడినట్లు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, గనుక వీరిని క్షమించు అన్నాడు. యేసు శిలువపై ఉండి తన తల్లిని చూచాడు. 9, 10 వచనాలు, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేస్తూ ఉండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించావు. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు అన్నాడు, అమ్మా, ఇడుగో నీ కుమారుడు. గలిలయలోని కానా అనే ఊరిలో వివాహము జరిగినప్పుడు మరియ యేసును ఒక అద్భుతం కోసం అడిగింది. అప్పుడు యేసు, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అది ఇప్పుడు వచ్చింది. అమ్మా, ఇడుగో నీ కుమారుడు, చూడు అంటున్నాడు. నీ కుమారుని శిలువ మరణం గొప్ప అద్భుతం కాదా? ఇంతకంటే మరేమి కావాలి? 12వ వచనం, వృషభములు అనేకం నన్ను చుట్టుకొని ఉన్నాయి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాయి. తన శిలువ చుట్టూరా వన్యమృగాలున్నాయి. వారు తనను చిత్రవధ చేస్తున్నారు. చీలుస్తూ గర్జించే సింహము వలె వారు నోళ్లు తెరుస్తున్నారు. రోమా ప్రభుత్వం తనను సిలువ వేసింది. వీరు గర్జించే సింహాల వలె ఉన్నారు. సింహం రోమా ప్రభుత్వ చిహ్నం. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నాయి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. ఇది ప్రవచనం. యేసు చనిపోతున్నప్పుడు ఆయన చెమట ధారగా ప్రవహించింది. ఎముకలు స్థానం తప్పాయి. కీళ్ళు నరాలు చిత్రహింసకు గురయ్యాయి. హృదయము మైనమై కరిగిపోయింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం, సిపాయి వచ్చి పొడిచినప్పుడు ఆయన ప్రక్కలో నుండి రక్తము నీరు కారాయి. యేసు హృదయము బ్రద్దలైపోయింది. 15వ వచనం, యేసు నేను దప్పిగొంటున్నాను అన్నాడు. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలె అయింది. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. కుక్కలు అనగా అన్యజాతులు అని భావం.
ఆయన కాళ్ళు చేతులలో శిలువ మేకులు కొట్టబడ్డాయి. నా ఎముకలన్నీ నేను లెక్కించగలను. వారు నిదానిస్తూ నన్ను తేరి చూస్తున్నారు. నా వస్త్రాలు వారు పంచుకుంటున్నారు. నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు. ఆయన అంగీని వారు తీసుకున్నారు. సిపాయిలు ఆ అంగీ కోసం చీట్లు వేయటం జరిగింది. ఆ తరువాత యేసు ప్రభువు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. 19వ వచనం, యెహోవా దూరముగా ఉండవద్దు, నా బలమా, త్వరపడి నాకు సహాయం చెయ్యి. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించు. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ప్రభు అన్నాడు, తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను. సింహపు నోటి నుండి నన్ను రక్షించు. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. గురుపోతు భయంకరమైన మృగం. అలాంటి మనుష్యులు యేసు ప్రభువును చిత్రవధ చేశారు. శిలువ అనడానికి గ్రీకు భాషలో స్టౌరోస్ అనే పదం వాడబడింది. శిలువ వేత భయంకరమైన చిత్రహింస. శిలువ అనడానికి బదులు మరొక పదం బైబిలులో వాడబడింది, క్సులోన్, అనగా చెట్టు లేక మ్రాను. గురుపోతు కొమ్ములు అనగా శిలువ అని ప్రవచన రీతిగా మనము గ్రహించాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో జీవవృక్షం పేర్కొనబడింది. అది కూడా క్సులోన్ అనే గ్రీకు పదం. యేసు మ్రాను మీద వేలాడాడు. ఆ మ్రానే మనకు జీవవృక్షమైంది. ఇప్పుడు ఈ కీర్తన చివరికి వచ్చేశాము. 22వ వచనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను, సమాజము మధ్యన నిన్ను స్తుతిస్తాను. ఈ మాటల్లో విజయం ధ్వనిస్తోంది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, యేసు నామమే రక్షించే నామము. కీర్తన 22, 25, 26 వచనాలు, మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడుతాను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లిస్తాను. దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. మీ హృదయాలు తెప్పరిల్లి బ్రతుకుతాయి. యేసు ప్రభువు తనతో పాటు సిలువ వేయబడిన దొంగను తీసుకొని దేవునికి మ్రొక్కుబడిగా చెల్లించాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం, ఈ రోజున నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు ప్రభువు. పాఠం ఇక్కడ ఆపుదాము. దైవాశీస్సులు.